డాడీ మీరు ఫెయిల్. బీజేపీ నన్ను ఎంతగానో బాధ పెట్టింది. ఆ పార్టీ మీద 2 నిమిషాలు మాట్లాడారు. కమలంతో పొత్తు పైన క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రత్యామ్నాయమని మన కార్యకర్తల భావన. వక్ఫ్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ పైన ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటికైనా 1-2 రోజులు ప్లీనరీ పెట్టాలి. ఆలోచించండి, అందరినీ కలుపుకొని పోండి. రజతోత్సవ సభ పైన కేసీఆర్కు కవిత సంచలన లేఖ, పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ వివరణ. ఈ నెల 2న 6 పేజీలతో కూడిన లెటర్ పంపిన ఎమ్మెల్సీ ఈ నెల 2వ తారీఖున పంపిస్తే ఈ ఆటికి చేరింది కేసీఆర్కు, తెలంగాణ ప్రజలకు. కేసీఆర్ దగ్గరికి కవిత సొంత బిడ్డే కేసీఆర్ కలిసే పరిస్థితి లేదంటే ఇక చూడుర్రి. రజతోత్సవ సభ పెట్టి మరి కవితను కేసీఆర్ను కలవకుండా చేస్తున్నది ఇవ్వను కేటీఆర్ కాబట్టి మొత్తం అక్కసిన అంతా ఇలాగక్కింది 6 పేజీలల్లో. ఓ 3 పేజీలు పాజిటివ్ మాట్లాడితే ఓ 3 పేజీలు నెగిటివ్ మాట్లాడకొచ్చిందట. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ద్వేషంతో రాసిన లేఖ, కోపంతో రాసిన లేఖ, నాన్నకు ద్వేషంతో. చూడరే, బాపు ఓ బాపు ఎట్లా ఉన్నది నా లీకు అని చెప్పేసి, అయ్యా ఇప్పటికన్నా కేటీఆర్ని పిలిచి పీకు క్లాసు అని చెప్పి లెటర్ రాసింది. ఆగం పట్టిస్తున్నాడు పార్టీని, ఆయనను జర కన్విన్స్ చేయమని చెప్పి కేసీఆర్కు లేఖ రాసింది. జనాలు రజతోత్సవ సభ పెడితే ఎంతో మాట్లాడుతావు అని చెప్పేసి అనుకుంటే నువ్వేం మాట్లాడలే. బీజేపీ పైన ఏం మాట్లాడకపోయేసరికి బీజేపీ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే బీజేపీ పార్టీ మీద దుమ్మెత్తిపోతాం అనుకుంటే 2 నిమిషాలే మాట్లాడినాం. దాంతో ఏమనుకుంటారు, క్యాడరు, బీఆర్ఎస్ క్యాడరు బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో ఉన్నదని అనుకునే ప్రమాదం ఉన్నది అని చెప్పి ఆమె మాట్లాడకొచ్చింది. 6 పేజీలతోటి లెటర్ రాసింది. పార్టీ మీటింగ్ సక్సెస్ అయిందంటూనే లోపాలను వెల్లడించింది. పాజిటివ్ నెగటివ్ అంశాలను పేర్కొంటూ లేఖ రాస్తున్నట్టు వివరించారు. ఈ 6 పేజీల లేఖ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపైన మరి కన్విన్స్ చేస్తారా, లేకుంటే ఆమెను పక్కకు పెడతారా, లేకుంటే ఆమె పక్కకు పోతుందా? రాష్ట్ర రాజకీయాల లోపల కవిత రాసినటువంటి లెటరు చర్చకు దారితీసింది. మరి దీనిపైన కేసీఆర్ ఏం మాట్లాడుతాడు? ఇప్పటి వరకు ఇక 2వ తారీఖు రాస్తే ఇప్పుడు లెటర్ అందింది. కవిత లేఖపైన సమాధానం చెప్పాలి. కేసీఆర్ ఆయన కూతురే కడిగి పారేసిందంటూ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడిండు. కవితను బయటకు పంపేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నాడు అని బీజేపీ లీడర్లు మాట్లాడుతున్నారు. ఇక వీళ్ళ ముచ్చట ఇది. దీంట్లో కవిత లెటర్ లోపల పాజిటివ్ అంశాలు ఏం రాసింది, నెగిటివ్ అంశాలు ఏం రాసింది చూద్దాం. మరి నేను ఫామ్ హౌస్లో చాలామంది నిన్ను మీటింగ్లో మస్తు మాట్లాడతాడు, ఆ మునుపటి పంచులు ఉంటాయి అనుకున్నారు కానీ ఏం మాట్లాడలేదు. చాలామంది జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు చాలామంది మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మిమ్మల్ని వాళ్ళ సమయం మీ సమయం వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు. ఎవరు కలవనిచ్చేటువంటి పరిస్థితి ఎందుకు లేదు? ఇక చూడుర్రి, ఉర్దూ నెగటివ్గా ఏం మాట్లాడింది, ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్లు మీద మాట్లాడకపోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ప్రస్తావించకపోవడం, ఎస్సీ వర్గీకరణ అంశం పైన ఇప్పటివరకు మాట్లాడకపోవడం, ఇంత పెద్ద సమావేశానికి మళ్ళా పాత వాళ్ళనే ఇన్ఛార్జీలుగా నియమించారు. వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించలేదని స్పందన కొన్ని నియోజకవర్గాల లోపల వచ్చింది. మళ్ళా పాత బాధ్యులకే స్థానిక సంస్థల ఎన్నికల బీఫారాలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నట్టు కొన్ని చోట్ల నుంచి తెలిసింది. స్థానిక సంస్థలు సర్పంచ్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు బాధ్యుల నుంచి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి నేరుగా బీఫారాలు రావాలని కోరుతున్నారు. మీరు వేదిక మీదకి వచ్చేలోపు వేదిక మీద ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు. ధూమ్ధాం కార్యకర్తలను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా నాకు
నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను బాధపడ్డాను కదా అందుకని కావచ్చు, కానీ ఇంకొంచెం మీరు బీజేపీని లక్ష్యంగా చేసుకోవాల్సిందేమో. కాంగ్రెస్ మీద క్షేత్రస్థాయిలో నమ్మకం పోయింది, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందని మన కార్యకర్తలు వ్యక్తపరుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి సాయం చేశామనే సందేశాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. ఈ రాజకీయ పరిస్థితిని పరిష్కరించడానికి మీరు నిర్దిష్టమైన కార్యక్రమాలు లేదా మార్గదర్శకాలు ఇస్తారని అందరూ ఆశించారు. కానీ కనీసం ఇప్పుడు 1-2 రోజులు ప్లీనర్ నిర్వహించి కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకోండి అని నెగిటివ్ చెప్పుకొచ్చింది. ఇక పాజిటివ్ అంశాలు ఏమున్నాయో చూద్దాము. కార్యకర్తల నైతిక స్థైర్యం ఉన్నతంగా ఉన్నది. కార్యకర్తలు చివరి వరకు ఉండి మీ ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. మీరు ఆపరేషన్ కగార్ పైన మాట్లాడడం చాలా మందికి నచ్చింది. కాంగ్రెస్ విఫలం అని చెప్పారు, అది చాలా బాగుందని అనుకుంటున్నారు. పహల్గామ్ అమరులకు మౌనం పాటించడం బాగుంది. వ్యక్తిగతంగా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తున్నా మీరు హుందాగా ఉన్నారని స్పందన వచ్చింది. తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలా మంది అనుకున్నారు. మొత్తంగా ఇంకొంత ఘాట్ ఆశించారు, కానీ కార్యకర్తల నాయకులు సమావేశంతో సంతృప్తిగా ఉన్నారు. నాన్నగారు పోలీసులకు హెచ్చరిక కూడా బాగా రిసీవ్ అయింది అంటూ కూడా పాజిటివ్ అంశాలని మాట్లాడుకొచ్చారు. ఇది ఏమైతా ఉన్నది, దీంట్లోపల ఆధిపత్య పోరేమన్నా నడుస్తున్నదా కేసీఆర్ కుటుంబంలో అంటే అవునని అనిపిస్తూ ఉన్నది. ఓవైపు కేటీఆర్, ఇంకోవైపు కవిత, ఇంకోవైపు హరీష్ రావు మధ్య ఈ వీళ్ళ ముగ్గురు మధ్యలో త్రికోణ పోటీ నడుస్తూ ఉన్నది. వాళ్ళకి ఎవరు కూడా పొసగడం లేదనేటువంటి టాక్ అయితే ప్రజల లోపల ఉన్నది. వీళ్ళ మధ్యలో ఆధిపత్య పోరు నడుస్తున్నది అనేటువంటి చర్చ ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది. వరుసగా ఈ మధ్య మనం సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించకపోవడం, బీసీల టాపిక్ మాట్లాడకపోవడం, వరుసగా కేసీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ పైన కవిత మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నది. సామాజిక తెలంగాణ అంశం లోపల సామాజిక తెలంగాణ అంశాన్ని అంటే పూలే విగ్రహం పెట్టాలి, బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన మాట్లాడాలి, బీసీలకు మనం ముందుండి నడిపించాలనేటువంటి మాటలు, ఇట్లాంటి కార్యక్రమాలు నిత్యం ఆమె బీఆర్ఎస్ పార్టీ పైనే అస్త్రాలు, ప్రశ్నలు అనేటివి వ్యక్తం చేస్తూ ఉన్నది. తాజాగా ఈ లేఖ సైతం ఆధిపత్య కారణమైనటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతా ఉన్నాయి. ఒక కేటీఆర్ ఇప్పుడు ఈ టైం లోపల, గతం లోపల చంద్రబాబు టైం లోపల, ఎన్టీఆర్ టైం లోపల ఆయన బయట దేశాలకు పోయినప్పుడు వైస్రాయ్ హోటల్ దగ్గర జరిగినట్టుగానే కేటీఆర్ బయటికి పోయినాకనే ఇవన్నీ అంశాలు మాట్లాడుతున్నాడు. అంటే పార్టీ లోపల ఎవరు లేని సమయం లోపల కవిత ప్రశ్నలు అనేటివి ఉత్పన్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. దీంట్లోపల కేసీఆర్ మాట్లాడిన మాటలు ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇంకా బాగా మాట్లాడితే బాగుండు డాడీ అని చెప్పేసి మాట్లాడింది. ఎవరిని కలిసేటువంటి పరిస్థితి ఎందుకు లేదు, ఎందుకు కలుస్తలేరు, సమయం ఇస్తే బాగుంటుంది కార్యకర్తలకు. మళ్ళా గదే పాత ఇన్ఛార్జీలకు ఇచ్చి పాత చింతకాయ పచ్చడిని పార్టీ లోపల మళ్ళీ అట్లనే ఉంచుతూ ఉన్నారు. పార్టీ బీఫారాలు లోకల్లో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కాలంటే రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి బీఫారాలు అందాలని చెప్పేసి కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారని చెప్పి ఆమె మాట్లాడుకొచ్చింది. ఇక డాడీ మీరు ఫెయిల్ అంటూ ఆమె ఒక లెటర్ రాసింది.